వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాన్ ఇండియన్ రేంజ్లో ఇప్పటికే తనకంటూ మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు మన యష్. అయితే యష్ 19వ చిత్రంగా మనకి గీతా మోహన్ దాస్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి అందరికీ తెలిసింది. అయితే ఈ సినిమాకు గాను టాక్సిక్ అనే టైటిల్ని కూడా ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమాపై టైటిల్ ప్రకటించినప్పటి నుంచి అభిమానులకు కాస్త హైపర్ లెవెల్లోనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకున్న ఎక్స్పెక్టేషన్స్కి తగ్గ హీరోయిన్ కావాలిగా. అయితే గీతా మోహన్ దాస్ దానికి తగ్గట్టుగా హీరోయిన్స్ను పరిశీలించడం స్టార్ట్ చేసింది. అయితే ఈ సినిమా కోసం అని చెప్పేసి ఇలాంటి హీరోయిన్స్నే కాకుండా పాన్ ఇండియన్ బ్యూటీలనే సెలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి జవాన్ సినిమాతో ఒక మంచి పాన్ ఇండియన్లా పేరు తెచ్చుకున్న నయనతారాని ఈ సినిమా కోసం సెలెక్ట్ చేసినట్టుగా అయింది. అయితే మన యష్ పక్కన నయనతార అది తగ్గ జోడి అనే చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ అదిరిపోతుంది అని చెప్పి అందరూ అభిమానులు అంటున్నారు. అది ఒక పెద్ద ప్రచారంగా వైరల్ అయింది. అయితే ఇదే కాకుండా ఇంకా సౌత్లో నటించడానికి ముందున్న కరీనా కపూర్ కూడా ఈ సినిమాలో నటించబోతుందని ఒక ప్రచారం అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఉంది ఇక్కడ. ఏంటిదా అనుకుంటున్నారా? కరీనా హీరోయిన్గా కాదట, అయితే యష్కి సోదరిలాగా నటించబోతుందంట. ఇప్పుడు రాబోయే టాక్సిక్ సినిమా ఒక మంచి సిస్టర్ సెంటిమెంట్స్తో రాబోతుందంట. అయితే ఈ సినిమాలో ఇంకో మంచి క్యారెక్టర్ని అయితే దించబోతున్నారు. అదేనండి మన బాలీవుడ్ బ్యూటీ అయిన ఇంకా హ్యుమా కురేషా కూడా ఈ సినిమాలో ఒక మంచి కీలక పాత్ర పోషించబోతుందంట. అయితే ఆమెది చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందని చెప్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్లో తాను ఇంకా మన యష్ కాంబినేషన్ అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా హీరోయిన్ల కోసమే అలాగే కీలక పాత్రల కోసమే మంచి బ్యూటీలనే దించుతుందంటే ఇంకా విలన్ల పాత్ర ఏ రేంజ్లో ఉంటుందో చెప్పనక్కర్లేదని అందరికీ అర్థమవుతుంది. ఇంకా మన యష్ని చూసుకున్నట్టయితే ఇప్పటికే కేజీఎఫ్ సినిమాతోటి పాన్ వరల్డ్లో అడుగు పెట్టేశాడనే చెప్పుకోవచ్చు. ఇంకా ఆయనకు కన్నడలో ఎటువంటి సపోర్ట్ లేకుండా మంచిగా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మంచి గుర్తింపుని దక్కించుకున్నాడు మన కేజీఎఫ్ యష్. తనకంటూ ఒక మంచి గుర్తింపును తన దారిలోనే సంపాదించుకోవడం అనేది ఇప్పటి కాలంలో చాలా కష్టమే అని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగా ఇప్పుడు యష్కి తను ఉన్న రేంజ్ కన్నా కాస్త రేంజ్ను పెంచే సినిమా అవుతుంది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇంకా పాన్ ఇండియన్ లెవెల్లో ఈయన గుర్తింపు పెరిగే ఛాన్సెస్ ఉంటాయని కూడా అనుకోవచ్చు. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేరు.